హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నారు. వీరిద్దరూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతున్నారు. అటు సమంత మాత్రం సింగిల్గానే ఉంది. కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఆరోగ్యం కోలుకోవడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధవన్ హీరోగా నటించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా సమంతను హీరో వరుణ్ ధవన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా సమంత పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మీరు అత్యధికంగా దేనికోసం ఖర్చు చేశారు, దాని ఖరీదు ఎంత అని వరుణ్ ధవన్ సమంతను ప్రశ్నించారు. దానికి సమంత సమాధానమిస్తూ, నా మాజీ భర్త నాగచైతన్య కోసం ఖరీదైన కానుకలు ఇవ్వడంలో కాస్త ఎక్కువగానే ఖర్చు చేశానని సమంత చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.